పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనము మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనాల వరకు గ్రహించబడినది. ఈనాటి సువార్త పఠనములో మరణించిన యాయీరు కుమార్తెను జీవముతో లేపటము గూర్చి మరియు 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ స్వస్థతను పొందుటను గూర్చి మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ 2 అద్భుతాలను మనము పరిశీలించినట్లయితే రెండిటికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఒకటి యాయీరు కుమార్తె, 2 రక్తస్రావం వ్యాధితో బాధపడుతున్న స్త్రీ. యాయీరు అనే వ్యక్తి పాలనా అధికారి. అతనికి పేరు, కీర్తి, ప్రతిష్ట, ప్రఖ్యాతి, సమాజములో ప్రసిద్ధి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ, ఆమె ఒక నిరుపేద, సామాన్యురాలు, దీనురాలు, కఠినమైన పేదరికములో జీవిస్తున్నటువంటి వ్యక్తి. యాయీరు కుమార్తె 12 సంవత్సరాలకే మరణించింది. మరి రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ, ఈమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతూనే ఉంది. ఈ ఇద్దరు కూడా విశ్వాసము ద్వారా స్వస్థతను పొందుకున్నారు. ఆ విశ్వాసము ద్వారా వారి జీవితములో అద్భుతమును చూశారు, కనులారా కాంచారు. ఒక పాలన అధికారి అయి ఉండి కూడా సమాజములో యూదుల వలన ప్రభువు మీద వ్యతిరేకత ఉన్న ఈ పాలన అధికారి మాత్రము ప్రభువు మీద ఎంతో విశ్వాసాన్ని చూపించాడు, కనపరిచాడు. మరి రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించిన పిదప ప్రభుని గూర్చి తెలుసుకొని అతని అంగీని తాకితే స్వస్థతను పొందుతాను అని విశ్వసించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ తనకున్నటువంటి డబ్బు అంతను వైద్యులకి ధారపోసింది. ఏ వైద్యుడు కూడా ఆమెలో ఉన్నటువంటి రోగాన్ని నయము చేయలేకపోయారు. తనకున్నటువంటి ఒక ఆశ, తన జీవితములో ఏ వ్యాధితో అయితే బాధపడుతూ ఉందో ఆ వ్యాధిని తొలగించుకోవాలని ఎన్నో ఆశలతో, ఎంతో కోరికతో, ఎవరు నా యొక్క వ్యాధి నుండి నన్ను విముక్తిని చేకూరుస్తారు అని ఆలోచిస్తున్న సమయములో ఎవరో ఒక లోకరక్షకుడంట ఆయన ముందు ఏ వ్యాధి అయినా సరే తొలగిపోవలసిందేనంట. అనేక మంది ఇదిగో స్వస్థతను పొందుకుంటున్నారంట. ఆయన అంగీ అంచును తాకితే ఆయన నుండి మనము స్వస్థతను పొందుకుంటామంట అని ఆమె మనస్సులో మరి పదులపరుచుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సమాజములో ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉన్నా ఆమె మాత్రము అంటరానితనముగా వక్రీకరించిన ధైర్యము చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చింది. అతనిని తాకింది, స్వస్థతను పొందింది. ప్రియ దేవుని బిడ్డలారా, లేవి కాండము 15వ అధ్యాయము 25 నుంచి 28 వచనాల్లో మనము చూసినట్లయితే, ఏ స్త్రీకైనను వ్యాధి వలన ఋతువు కాని కాలమున కూడా చాలా నాళ్ళ వరకు
రక్తస్రవము జరుగుచుండినను, లేక ఋతువు ముగిసిన పిదప కూడా రక్తస్రవము కొనసాగుచుండినను, ఆమె రక్తస్రావినంత కాలము ఋతుమతివై ఉండినప్పటి వలనే మైలపడి ఉండును. అటి స్త్రీ పరుండిన మంచము కాని, కూర్చునిన ఆసనము కాని, తాను ముట్టతమై ఉండినప్పుడు వాడుకొనిన మంచము ఆసనము వలె మైలపడును. ఆ వస్తువులను ముట్టుకొనిన వానికి మైలు సోకును. అతడు బట్టలు ఉతుకొని స్నానము చేయవలెను. సాయంకాలం వరకు మైలుతో ఉండును. రక్తస్రవము ఆగిపోయిన పిమ్మట 7 రోజుల తర్వాత ఆమె శుద్ధిని పొందును. ప్రియ దేవుని బిడ్డలారా, దానిని గమనించిన యేసు ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచెను. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 22వ వచనంలో తెలియపరుస్తున్నారు. అదే విధముగా చనిపోయిన యాయిరు కుమార్తెతో కూడా ప్రభువు ఇదే మాటలను చెబుతూ ఉన్నారు. ఆ బాలిక చెయ్యిని పట్టుకొని తల్లి తాతుమి అన్నారు ప్రభువు. అంటే, ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటకు అర్థము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో తెలియచేస్తూ ఉన్నారు. ఈ 2 అద్భుతాలు వాళ్లకు ప్రభువు మీద ఉన్న విశ్వాసము ఎంతో మెదగినది, గొప్పది. వారి విశ్వాసమే వారి జీవితాలను బాగు చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఈరోజు మన అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏ విధముగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన సాధారణ జీవితాన్ని స్వస్థత పరచడానికి సిద్ధముగా ఉన్నాడు. దానికి మనము చేయవలసిన పని ఏమిటంటే, ప్రభువునందు విశ్వాసము, నమ్మకము ఉంచటము, ప్రభువునకు ప్రార్థన చేయటము. శారీరక గాయాలను మాన్పించడానికి ఎన్నో హాస్పిటళ్ళు ఉన్నాయి, ఎంతోమంది వైద్యులు ఉన్నారు. మరి మన ఆధ్యాత్మిక గాయాలను మాన్పించేది ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో మనమును కూడా అనేక రకరకాలమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నాం, సతమతం అవుతూ ఉన్నాము. ఆ వ్యాధులను నయం చేసినటువంటి డాక్టర్స్ లేదు. శారీరకముగా, మానసికముగా ఎంతోమంది మనము బాధపడుతూనే ఉన్నాము. వాటికి మందు లేదు ప్రియ బిడ్డలారా. కానీ ఇదిగో మన ఆధ్యాత్మిక గాయాలను మాన్పించేది ఆ ప్రభు యేసు మాత్రమే. మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభువునకు సమర్పించుకుందాం. ఎందుకంటే ఆ ప్రభువే పరమ వైద్యుడు. ఆయనే మన కాపరి, ఆయనే మన మేపరి. కాబట్టి ఆయన మన వ్యాధులను, మన బాధలను, మన రోగములను తొలగించిన వాడు ఆ క్రీస్తు ప్రభువే. కాబట్టి మనమందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, నమ్మకాన్ని కనపరచుదాం.